టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో దేశం ఎదురు చూస్తున్న ఘటన సంఘటన ఇక సమయం సందర్భం వచ్చింది. యావత్తు భారతీయులంతా ఎదురు చూస్తున్నది ఒకే ఒక అంశం కోసం, ఒకే ఒక యుద్ధం కోసం. అదే భారత్ పాకిస్తాన్ యుద్ధం. 30 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఎప్పుడు ముక్కలు ముక్కలుగా నరకాలని భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. భారతీయుల రక్తం మరుగుతున్న సమయం సందర్భం వచ్చింది. అర్ధరాత్రి నుంచి భారత్ పాకిస్తాన్కి సంబంధించిన 9 స్థావరాల మీద ఉగ్రవాదుల మీద దాడులు జరిపింది. యుద్ధం మొదలైంది. యుద్ధం ఇప్పుడే మొదలైంది. సో ఈ యుద్ధంలో మరి భారత్ దూసుకుపోతుంది. దాదాపు 30 మంది ఉగ్రవాదులను ఇప్పటికే భారత్ సైన్యం ఇక నేల కొరికించింది. సో 30 మందిని ఎప్పుడైతే టూరిస్టులని మన టెర్రరిస్టులు దాడి చేశారో అప్పుడే మన భారత ఆర్మీ ఫిక్స్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో రివెంజ్ ఉండాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ని వదిలిపెట్టేదే లేదనుకున్నటువంటి భారత సైన్యం అనుకున్నట్టుగానే రివెంజ్ని స్టార్ట్ చేసింది. అర్ధరాత్రి 1:30 నుంచి ఇక బాంబులతో మెరుపు దాడిగా మరి పాకిస్తాన్పై భారత సైన్యం విరుచుకుపడింది. దాదాపు 30-35 మంది ఉగ్రవాదుల్ని హతం చేసింది. 9 స్థావరాల్లో ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టింది. సో ఆపరేషన్ సింధూర్ ఎందుకు మొదలుపెట్టిందంటే ఎప్పుడైతే పహల్గామ్లో ఉన్నటువంటి టూరిస్టుల మీద టెర్రరిస్టులు మీది ఏ మతం, హిందువా ముస్లిమా అని అడిగి మరి ఎప్పుడైతే చంపిర్రో మరి దానికి ప్రతీకగా పాకిస్తాన్కి గుర్తుండే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి సింధూర్ నుంచే ఇక పాకిస్తాన్ మీదకి భారత్ సైన్యం యుద్ధానికి వెళ్ళింది. సో ఇట్లా చాలా అంశాలున్నాయి, మాట్లాడుకుందాం. ఇవాళ మాక్ డ్రిల్స్ ఉన్నాయి. అటు విజయవాడ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇట్లా 284 జిల్లాలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ మరి చేయబోతుంది భారత్ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు. ఈ మాక్ డ్రిల్స్లో ప్రధానంగా యువకులు మరి ప్రతి ఒక్కరు కూడా యుద్ధం ప్రకటించిన తర్వాత ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, యుద్ధ సమయంలో మరి ఆ ఆర్మీ ఇస్తున్నటువంటి సిగ్నల్స్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎటువంటి ప్రొటెక్షన్తో మనం బయటపడే ప్రయత్నం చేయాలి, యుద్ధాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ మాక్ డ్రిల్స్ ఉండబోతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మేబీ మాక్ డ్రిల్స్ సంబంధించిన సైరన్ మోగి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు కర్రెగుట్టలో కాల్పుల మోత మొదలైంది. ఇక మహిళా మావోయిస్టు మృతి చెందినట్టు తెలుస్తుంది. 2-3 జవాన్లు అస్వస్థకు గురైన తెలుస్తుంది. ఇట్లా చాలా అంశాలున్నాయి. బట్ ముఖ్యంగా మాత్రం భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి, మరి కర్రెగుట్టలో కాల్పుల మోత గురించి, మాక్ డ్రిల్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి బాంబులు వెళ్ళినా ఏం జరుగుతుంది, మరి భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయేటువంటి యుద్ధం ఎట్లుండబోతుంది ఒక్కసారి మొదటగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. హెడ్లైన్ చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్లకు పోయే ప్రయత్నం చేద్దాం. రైట్గా మన ఈ పేపర్ తొలి వెలుగు ఈ పేపర్ నుంచి కనుక మొదలు పెడితే అలర్ట్, హైదరాబాదు అలర్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. సైరన్ మోగిందంటే మొత్తం బంద్. నేడు 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్. పాక్తో యుద్ధం వస్తే ఎలా స్పందించాలో అవగాహన. 54 ఏళ్ల తర్వాత మరోసారి నిర్వహణ. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు. కేటగిరీ 1లో ఢిల్లీ అణు విద్యుత్ కేంద్రాలు, కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖ సహా పలు నగరాలు. హైదరాబాద్ వాసులు బి అలర్ట్ అంటూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎప్పుడైనా భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దాడి చేసే అవకాశాలున్న ప్రాంతాలని కేంద్రం 3 విభాగాలుగా విభజించింది. కేటగిరీ 1లో దేశ రాజధాని ఢిల్లీ సహా అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కేటగిరీ 2లో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ సహా పలు నగరాలు ఉన్నాయి. కేటగిరీ 3లో ఉగ్రదాడి నేపథ్యం ఉన్న పలు జిల్లాలను చేర్చింది. ఈ క్రమంలో ఉగ్రదాడి జరిగి ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై నేడు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కేటగిరీ 1, 2, 3గా మరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేటగిరీ 1లో, కేటగిరీ 2లో, కేటగిరీ 3లో. కేటగిరీ 1లో వచ్చేసి ఢిల్లీ అలాంటి ప్రాంతాలు ఉంటే, కేటగిరీ 2లో మరి విశాఖపట్నము అదేవిధంగా హైదరాబాద్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నము, హైదరాబాద్ ఈ 2 ఉన్నాయి. హైదరాబాద్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలా ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి, వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. సో హైదరాబాద్ నగరం అనగానే అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. సో అటువంటి ఇంత పెద్ద మహానగరంలో కోటికి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో మరి ఏమైనా జరగవచ్చు.
ఒకవేళ ఏదైనా జరిగినా పాకిస్తాన్ దాడి చేసే ప్రయత్నం చేసినా మీరు సిద్ధంగా ఉండాలి ఎదుర్కోవడానికి. దానికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్ని ఇవాళ హైదరాబాద్లో మరి చేయబోతా ఉన్నారు. ఆ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు కొంత అవగాహన కలిగి మరి యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ సమయంలో తమను తాము రక్షిస్తూ ఇతరులను ఎలా రక్షించుకోవాలన్నటువంటి కొన్ని ఐడియాస్ని మరి ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్, ఇక కర్రెగుట్టల్లో కాల్పుల మోత, మహిళా నక్సల్ట్ మృతి, 2 జవాన్లకు తీవ్ర గాయాలు, మావోల వద్ద విటమిన్ ఇంజెక్షన్లు అంటూ వార్త కనిపిస్తుంది. ఈ కర్రెగుట్టలకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతూ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. సో కర్రెగుట్టల్లో నిన్న కాల్పుల మోత మోగి మహిళా నక్సల్స్ మృతి చెందిరట, 2 జవాన్లకు తీవ్ర గాయాలు కూడా అయినట్టు వార్త కనిపిస్తుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక మళ్ళీ హైడ్రా టెర్రర్, గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం, సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ కూల్చివేత, పలు ఫుడ్ కోర్టులు ధ్వంసం, భారీ పోలీసు బందోబస్తుల మధ్య కూల్చివేతలు. హైదరాబాద్లో మరోసారి హైడ్రా టెర్రర్ మొదలైంది. గచ్చిబౌలిలోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా బుల్టోజర్ నేలమట్టం చేశాయి. కొన్నాళ్ల క్రితం వరుస కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో భయం సృష్టించిన హైడ్రా ఆ తర్వాత కొంత సైలెంట్ అయింది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ కూల్చివేతల పరంపర మొదలైంది. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ ప్రాంతంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఇక లేఅవుట్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. లేఅవుట్లో నివసిస్తున్న వారి ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా ఉదయం 2 బుల్డోజర్లతో సంధ్యా కన్వెన్షన్ సెంటర్పై విరుచుకుపడింది. సో మళ్ళీ హైడ్రా టెర్రర్ వచ్చింది. గచ్చిబౌలి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నట్టు, సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ని కూల్చివేసినట్టు వార్త కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొంత సైలెంట్గా ఉన్నటువంటి హైడ్రా మళ్ళా వైలెంట్గా దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా రేవంత్ ఫ్యామిలీకి 4th సిటీలో 2000 ఎకరాలు, తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి, అనుముల కుటుంబ ఆస్తులు పెరుగుతున్నాయి, రాష్ట్రం దివాలా తీసి తినడం దారుణం, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా సీఎం వ్యాఖ్యలు, అందాల పోటీకి 250 కోట్లు ఎక్కడివి, నిన్ను కోసుకొని తినడం కాదు, నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావు, ఇంకోసారి కేసీఆర్ను తిడితే 4 చీరేస్తాం, పరిపాలన చేతకాని అసమర్థ సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అంటూ వార్త కనిపిస్తుంది. సీఎం రేవంత్కి వాళ్ళ కుటుంబాలకి 4th సిటీలో 2000 ఎకరాల భూమి ఉందట. ముఖ్యమంత్రి మొన్న మాట్లాడి కదా ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి, సమ్మెలు విరమించుకోండి, పైసలు లేవు, నన్ను కోసిన రూపాయి పుట్టట్లేదు, ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే లెక్క చూస్తున్నారని ముఖ్యమంత్రి ఎప్పుడైతే వ్యాఖ్యానించిండో ఇక దానికి కౌంటర్గా నిన్న బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు. అందులో భాగంగానే కేసీఆర్ గురించి మాట్లాడితే 4 చీరేస్తా అంటున్నాడు. చూద్దాం, మాట్లాడదాం దీని గురించి కూడా, ఏం జరుగుతుంది ఏం కదా అనేది. ఇక బిగ్ బాస్లో వ్యభిచారం అదొక పనికి మాలిన షో, వయసులో ఉన్న వారిని ఒకచోట చేరిస్తే తప్పులు చేయరా, నాగార్జునకు కోర్టులో షాక్ తప్పదు, సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు. బిగ్ బాస్ షోలో జరిగేది అంతా వ్యభిచారమని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. మంచి వయసులో ఉన్న యువతీ యువకులకు తీసుకెళ్లి బిగ్ బాస్లో పడేస్తారు, తప్పులు చేసే అవకాశం ఉందని సిపిఐ నారాయణ అన్నారు. ఇలాంటి చెడు సంస్కృతి తాము వ్యతిరేకమంటూ బిగ్ బాస్పై పోలీసులు స్టేషన్కు వెళ్తే కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లా కోర్టు పిల్ స్వీకరించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో పిల్ వేస్తే స్వీకరించి నాగార్జునకు ఎండీకి నోటీసులు జారీ చేశారన్నారు సిపిఐ నారాయణ. సో బిగ్ బాస్ గురించి మీకు అందరికీ తెలుసు, గత కొన్ని సీజన్లు నడుస్తూ ఉన్నాయి, 6, 7 అని చెప్పేసి, మొన్న 7 అయిపోయింది, ఇప్పుడు 8వ సీజన్ వస్తుంది అనుకుంటా మేబీ. సో ఈ 8 సీజన్ల వరకు గురించి మొదటి నుంచే సిపిఐ నారాయణ పోరాటం చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్లో యువతీ యువకుల్ని మంచి వయసులో ఉన్న తీసుకుపోయి ఒక రూమ్లో ఒక హౌస్లో పెడితే తప్పులు జరుగుతాయి, ఇది ఒక వ్యభిచారం అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నాడు. మరి దీని మీద బిగ్ బాస్ ప్రేక్షకులు ఏం స్పందిస్తారో తెలియదు, కానీ మొదటి నుంచి బిగ్ బాస్కు వ్యతిరేకతనే ఉన్నది. మొదటి నుంచి బిగ్ బాస్ను వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యమో దురదృష్టం ఏంటంటే వీళ్ళే వ్యతిరేకిస్తారు, మళ్ళీ వీళ్ళే ఆ షోను చూస్తారు. వీళ్ళే మీన్స్ నారాయణ అని కాదు, సామాన్య ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. బిగ్ బాస్ షోను బంద్ చేయాలి, సీరియల్స్ను బంద్ చేయాలంటారు, మళ్ళీ వీళ్ళే అందరికన్నా ముందు టీవీ ఆన్ చేసుకొని బిగ్ బాస్ చూస్తారు. అట్లుండదు మన దగ్గర. ఇక పెళ్ళైనా సంతోషం లేదు, ట్రోల్స్ చేసి టార్చర్ చేస్తున్నారు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, వెక్కి వెక్కి ఏడ్చిన బర్రెలక్క. పాపం మేము ట్రోల్స్ చేస్తేనే మేము ఫేమస్ అయింది, ఫేమస్ అయినాక మళ్ళీ ట్రోల్స్ చేస్తున్నారట. మరి ఇంకా ఫేమస్ అవుతుందా లేకపోతే ఉన్న ఫేమ్ పోతుందో తెలియదు, కానీ ఎక్కి ఏడుస్తున్నారట బర్రెలక్క. ఇక ఈనాడు చూస్తే ఆపరేషన్ సింధూరు
ఫ్లాష్ ఫ్లాష్ ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ ఇక సిఓకేలోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి మొత్తం 9 స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. అర్ధరాత్రి 1:40 తర్వాత భారత సైన్యం పాక్ పిఓకేలోని స్థావరాలపై నిప్పులు కురిపించింది. భారత్పై దాడికి ప్రణాళికలు రచించినటువంటి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్న సైన్యం రాత్రి 1:44 ప్రకటన విడుదల చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లోని స్థావరాలపై దాడి చేసినట్టుగా వెల్లడించింది. సో మనం అనుకున్న కళ నెరవేరింది. మనం అనుకున్నటువంటి కళ నెరవేరింది. అమాయకపు భారతీయ ప్రజల ప్రాణాలు తీసుకున్నటువంటి ఆ టెర్రరిస్టులను చంపినప్పుడే నిజంగా నివాళులు అర్పించినట్టు అవుతుంది. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ టూరిస్టులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి మనం ఏమైనా మేలు చేయగలిగినాం, వాళ్ళకి ఏమైనా నిజంగా మంచి చేయగలిగినామంటే కేవలం ఆ టెర్రరిస్టుల ప్రాణాలు తీయడమే. సో ఆ శుభకార్యం మొదలైంది, యుద్ధం మొదలైంది. ఒక అడుగు మోడీ ప్రభుత్వం భారత్ సైన్యం ముందుకేసింది. ఇక ఇక్కడ నుంచి యుద్ధం ఆగేదే లేదు. మొన్నటి వరకు నీటితో యుద్ధం, అంతకుముందు ఇక ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి యుద్ధం, ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా మరి బాంబులతో ఇక గన్నులతో బార్డర్లో యుద్ధానికి దిగిరు మనోళ్ళు. కాబట్టి రేపు యుద్ధం ఎట్లుండబోతున్నది, ఎప్పటిదాకా కంటిన్యూ అవబోతున్నది, మరి ఏం జరగబోతుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్లు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక గాలికి 7 ఏళ్ల జైలు శిక్ష. గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష. శ్రీనివాస్ రెడ్డి, రాజ్గోపాల్, ముఫీస్ అలీఖాన్లకు కూడా గతంలో జైల్లో ఉన్న కాలం శిక్షలో మినహాయింపు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబితారెడ్డి, కృపానందం. ఇక ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు తీర్పట. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుందట. చెంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. ఇక సుప్రీం జడ్జిల ఆస్తుల వెల్లడి. సిజేఐ జస్టిస్ కన్నాకు 55.75 లక్షల ఎఫ్డీలు, జీపీఎఫ్లో 1.77 కోట్లు. జస్టిస్ బిఆర్ గవాయికి మహారాష్ట్రలో వ్యవసాయ భూములు. హామీల అమలుపై చేతెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాడు. సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక సీఎం రేవంత్కు అధిష్టానం పిలుపంట. బట్టి, ఉత్తమ్, మహేష్లతో కలిసి నేడు ఢిల్లీకి పయనం. మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ ఊహాగానాలు. ఈ ఎన్ని రోజులు ఊహాగానాలు వస్తాయో ఏందో. ఇది మంత్రివర్గ విస్తరణ అయ్యేది లేదు, పోయేది లేదు. రేవంత్ పరిపాలన చేతకాకపోతే తప్పుకోండి, సీఎం పదవికి రాజీనామా చేయండి. హామీల అమలుకు లేని పైసలు అందాల పోటీలకున్నాయా? తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించం. ముఖ్యమంత్రిపై కేటీఆర్ మండిపాటు. సో ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన. ఆంధ్రజ్యోతిలో చూస్తే తెలంగాణ విజయాల్ని ప్రపంచానికి చాటే అవకాశం అంట. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ మనకు గర్వకారణం. రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఊతం. ఈ పోటీలు ప్రపంచ ఐక్యతకు వేదిక. మన సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలి. అతిథులకు ఘనస్వాగతం పలకాలంటూ మంత్రి జూపల్లి. నేడు 70 దేశాల సుందరమణులు రాక. మీడియాతో జూపల్లి. మిస్ ఇండియా నందిని గుప్తా, సోనీ సూద్ అంటూ వార్త కనిపిస్తుంది. అందాల పోటీలు నడుస్తూ ఉన్నాయి కదా, ఇది అందరూ రాలే. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి భారత్కు వచ్చిన వీళ్ళంతా కూడా. గాలికి 7 ఏళ్ల జైలు శిక్ష అంటూ వార్త ఎల్లడి కనిపిస్తుంది. మరో వార్త 50 ఏళ్ల అవసరాలకు తగ్గినట్లుగా అలైన్మెంట్లు. ఆర్ఎండ్బి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అధికారులంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. సో ఇక త్రిబుల్ దక్షిణ భాగానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రేడియల్ రోడ్ల పనులు ప్రక్రియను వేగవంతం చేయాలి. శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లు ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా రోడ్డు దాటే ఏర్పాట్లు ఉండాలి. ఆర్ఎండ్బి శాఖ సమీక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ను వదిలేది లేదు. హామీల అమల్లో రేవంత్ చేతులెత్తేస్తారు సంజయ్. లక్షల కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు పెరిగిందంటూ ఈటల కామెంటు. ఇక సమ్మె వాయిదా. మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలమంటూ ఆర్టీసీకి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి. 33 మందిలో 21 మంది వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో. 120 కోట్లతో శ్రీమంతులు జస్టిస్ విశ్వనాథన్. ఇక సిజేఐ కన్నాకు 2 ఇళ్ళు, 2.77 కోట్ల నగదంటూ స్విఫ్ట్ కారు. సుప్రీంకోర్టు, హైకోర్టు
జడ్జిల నియామక వివరాలు వెల్లడి. గత రెండున్నరేళ్లలో 14 మంది న్యాయమూర్తుల బంధువులకు ఛాన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు జమ్మూలో ఓ పాఠశాలలో విద్యార్థుల మాక్ డ్రిల్. లష్కరే మీ భూభాగంలోది కాదా? ఉగ్రదాడిపై మీ ప్రమేయం లేదా? మీ తప్పులు కప్పిపుచ్చుకోవద్దు. పాకిస్తాన్ తీర్పై నిప్పులు చెరిగిన ఐరాస భద్రతా మండలి సభ్యులు. పహల్గాంపై ఉగ్రదాడి సహా అనుక్షిపణ హెచ్చరికలపై నిలదీత. భారత్పై దుష్ప్రచారం చేయబోయి చివాటు తిన్న దాయాది దేశం. జమ్మూలో పాఠశాలలో విద్యార్థుల మాక్ డ్రిల్ అంటూ వార్త కనిపిస్తుంది. యుద్ధ సన్నద్ధకు సైరన్. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు రంగం సిద్ధం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, బాపట్లలో ఇక హెయిర్ రైడ్, సైరన్లు, క్రాష్ బ్లాకప్లు, పౌర శిక్షణ, తరలింపు చర్యలతో ప్రజల్లో అవగాహన పెంపు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలో నేర్పే ప్రక్రియ. 1971 తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ ఆర్మీ ఎన్సీసీ ఆధ్వర్యంలో నేడు నగరంలో మాక్ డ్రిల్. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 దాకా ఈ మాక్ డ్రిల్ ఉండే అవకాశం ఉంటుందట. ఉపాధి హామీ సిబ్బందికి వేతనాల చెల్లింపు 62 కోట్లు విడుదల నేటి నుంచి ఖాతాలో జమ అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒకసారి వెలుగులో చూస్తే వెలుగులో కూడా ఫ్లాష్ అంటూ ఆపరేషన్ సింధూర్ మనకు హైలైట్ కనిపిస్తుంది. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ భీకర దాడులు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు. 9 చోట్ల ఉగ్రవాద స్థావరాల నేలమట్టం. 12 మంది టెర్రరిస్టులను మృతి, ఇక 55 మందికి గాయాలట. సో టెర్రరిస్టుల సంఖ్య పెరుగుతున్నది. సింధూర్ పేరు ఎందుకంటే అంటే ఇక్కడ వార్త ఇచ్చారు. హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వం ప్రతీక అయిన సింధూర్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక టార్గెట్స్ ఇవేనంట. మూర్ఖేడలోని లష్కర్లో తోయింబా హెడ్ క్వార్టర్స్, బహుల్పూర్లోని జైషే మహమ్మద్ క్యాంప్, ఈ 2 స్థావరాలతో పాటు మొత్తం 9 టెర్రర్ క్యాంపులపై ఇండియన్ ఆర్మీ దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మొత్తం ఇండియన్ ఆర్మీ దానికి సంబంధించినటువంటి వార్తనే ఇక్కడ హైలైట్గా కనిపిస్తుంది. దేశంలో 244 జిల్లాల్లో ఇవాళ ఆపరేషన్ అభ్యాస్ అనేది మనకు హైలైట్ కనిపిస్తుంది. తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజ్ అంటూ ఇంకొక వార్త మనకు కనిపిస్తుంది. ఉద్యోగుల సమస్యలపై కమిటీ, 3 సీనియర్ ఐఏఎస్లతో ఏర్పాటు అంటూ ఇంకొక వార్త. ఆర్టీసీ సమ్మె వాయిదా అంటూ హైలైట్ కనిపిస్తుంది. పాలన చేతకాకుంటే రాజీనామా చేయంటూ కేటీఆర్ కామెంట్ వెలుగులో కనిపిస్తుంది. హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తామంటూ బండి సంజయ్ కామెంట్స్. ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, సీఎం మాటల్లో తప్పేముందంటూ శ్రీధర్ బాబు కామెంట్స్. ఇక గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష హైలైట్ కనిపిస్తుంది వెలుగులో. ఇక ఆరంభం అదిరేలా అంటూ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇండియా వైపు ఎవరు కన్నెత్తకుండా చేయాలంటూ పహల్గాం నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రాహుల్ గాంధీ కామెంట్స్ హైలైట్గా కనిపిస్తున్నాయి. రైట్, ఇక దిశలో చూస్తే ఆల్మోస్ట్ దిశలో కూడా పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్. అర్ధరాత్రి దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మరో వార్త. అధికారం కోసమే ఉచితాలు, అన్ని రాజకీయ పార్టీలది ఇదే తంతు. ఇక ఎన్నికల సమయంలో ముబ్బడి హామీలు అంటూ మనం నిన్ననే ఏమన్నాము, ఆయన పేరేం పేరు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉచితాల్ని తగ్గించాలి అని అన్నాడు. తగ్గించుడు కాదని ఆయన ఉచితాలనే ఇవ్వద్దని చెప్పినాం మేము నిన్న. సపరేట్ ఒక పోల్ పెడితే పోల్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేసిరు. ఉచితాలు ఇవ్వద్దని చెప్తున్నారు జనాలు కూడా. మీరేమో ఎన్నికల ముంగల హామీలు ఇస్తారు, అధికారం కోసం అనేకమైనటువంటి ఉచిత పథకాల పేర్లు చెప్తారు. ఇక అధికారంలోకి రాగానే ఉచితాలు తగ్గించాలి, ఉచితాలు ఇవ్వద్దు అది అని చెప్తారు. కడుపున వచ్చినప్పుడే వామ గుర్తొస్తాడు. తెలంగాణలో సామెత ఉంటుంది, ఎప్పుడు కడుపున వస్తే అప్పుడు వామ గుర్తొస్తాట. ఇక ఉత్త టైంలో వామ గుర్తుకు రాదు. అట్లున్నది కథ. అధికారం వచ్చినాక ఉచితాలు ఇవ్వద్దు, అవి ఇవ్వద్దు అని గుర్తొస్తాయి. ఇక వచ్చే 50 ఏళ్ళ అవసరాలు తీరాలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కామన్గానే అన్ని పేపర్లో రాసిరు. కేసీఆర్ను దూషిస్తే నాలుక చీరేస్తా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి పాలన చేత కాకుంటే తప్పు అంటూ ఈటెల వ్యాఖ్యలు. ప్రజలకు నిజాలు తెలియాలన్నదే మా ఆలోచన అంటూ పొంగులేటి మాటలు. 3 మనకు హైలైట్ కనిపిస్తున్నాయి. మన ఆయుష్ 5 ఏళ్ళు పెరిగిందంట. భారతీయుడి సగటు జీవితకాలం 72 ఏళ్ళు. వైద్యారంగంలో తగిన
అసమానత మానవ అభివృద్ధి సూచిలో భారత్ 130వ స్థానం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు జైలు అనేటువంటిది హైలైట్ కనిపిస్తుంది. మినీ అంగన్వాడీలకు ప్రమోట్, రెగ్యులర్ మెయిన్ టీచర్లుగా నెలకు 13,650 రూపాయల వేతనం అంట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి వేతనం సైతం 13,650కి పెరగనుంది. ఈ నెల నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా వేతనాలు అందేలా కృషి చేసిన మంత్రి సీతక్కకు మినీ అంగన్వాడీ టీచర్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఆర్టీసీ సమ్మె వాయిదా అనేది ఒకటి హైలైట్గా అనిపిస్తుంది. స్వేచ్ఛలో చూస్తే ఇక దోషి ఓబులాపురం మైనింగ్ కేసు గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష అంటూ హైలైట్గా కనిపిస్తుంది. డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోయిస్టులు, మరిన్ని సొరంగాల్ని గుర్తించిన బలగాలు, 60% ఆధీనంలోకి కర్రెగుట్టలు, తెలంగాణ సహకారం లేదన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇక ఐఈడీలు నిర్వీర్యం చేసేందుకు బలగాల సెర్చ్. యుద్ధం ఏ క్షణమైనా అంటూ వార్త కనిపిస్తుంది. ఆల్రెడీ యుద్ధం మొదలైపోయింది. ఇక ఉద్యోగులపై గులాబీ నజరట్ట నాడు కీలకంగా వివరించిన వారికి ఫోన్లు. స్వామి గౌడ్, దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్లతో బయటి హామీలపై ప్రశ్నిస్తుండడంతో ఆకట్టుకునే ప్రయత్నం. ఇక ఫిట్మెంట్ 73% ఇచ్చామని ప్రచారం చేయాలంటూ ప్లాన్. ఉద్యమం నాటి స్ఫూర్తిని రగిలాలంటూ ప్రణాళికలు. 10 ఏళ్ళు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ ప్రచారానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఇక శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కేసీఆర్ను దూషిస్తే నాలుక చీరేస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో మౌనం, ఎంత విమర్శించినా స్పందించని నేతలు, క్యాడర్లో తీవ్ర అసంతృప్తి, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నో కౌంటర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చిత్ర విచిత్రం అంటూ వార్త కనిపిస్తుంది. సంధ్యా శ్రీధర్ హైడ్రా దెబ్బతో హడల్. 20 ఎకరాల ఎఫ్సిఐ లేఅవుట్లో అక్రమ నిర్మాణాలు, తానే బతకాలి, ఫ్లాట్ ఓనర్స్ ఇల్లు కట్టొద్దని బెదిరింపులు, రోడ్లు, పార్కులు, ప్లేసులు సైతం కబ్జా. ఎన్ని కేసులు అయినా ఆగని భూదాహం. హైడ్రా మెరుపు దాడితో శ్రీధర్ బండారమంతా బట్టబయలు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందంటున్న బాధితులట. సో అంతే, ఇంకా అంతే. ఆరంభం అదిరేలా మిస్ వరల్డ్ పోటీలో రాష్ట్రం సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏముంది? కాడిపారేసిన రేవంత్ అంట. కాడిపారేసిన రేవంత్ పాలన చేత కాకుంటే దిగిపో. కేటగిరీ 2లో హైదరాబాదు నగరంలో 4 చోట్ల నేడు మాక్ సెక్యూరిటీ డ్రిల్ అంటూ మంగళవారం జమ్మూలో నిర్వహించిన మాక్ డ్రిల్లో పాల్గొన్న విద్యార్థులంటూ వార్త కనిపిస్తుంది. 4 రైతుల ఆత్మహత్య అంటే ఇంకొక వార్త. ఇక ఓఎంసీ కేసులో సవితా నిర్దోషి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఆగ్రోస్ 10% కమిషన్, ఓ రాజకీయ నేత వసూల దందా, ముడుపు ముడితేనే బిల్లులు క్లియర్ అంటూ హైలైట్ కనిపిస్తుంది వార్త. సో ఇవి ఓవరాల్గా ఉన్నది. సో ఓవరాల్గా మనకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం హైలైట్ కనిపిస్తుంది. ఒకసారి పోల్ పెట్టే ప్రయత్నం చేయమ్మా గీత. లాస్ట్లో పోల్ కూడా చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన ఒక పోల్ పెట్టండి. సో భారత్ పాకిస్తాన్పై యుద్ధంలో విజయం సాధిస్తుందా లేదంటే భారత్ పాకిస్తాన్పై యుద్ధం చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.